హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు పండు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, అంటే పవన్ తేజ్కి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ చూడండి, ఇది బయట అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నేను ఈరోజు చూపిస్తాను. పైన 2 రూమ్స్ ఉన్నాయండి, పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది గేట్, మెయిన్ గేట్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతూనే ఫస్ట్లో వచ్చేది ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఇదంతా టేక్తో చేయించిందండి, వుడ్. చాలా బాగుంది డిజైన్. ఇక్కడ పక్కనే ఒక వాష్రూమ్ వచ్చిందండి సైడ్కి. ఇది బయట వాష్రూమ్, బయట బాత్రూమ్. లోపల కూడా ఒక బాత్రూమ్ ఉందండి. ఈ కిటికీ డిజైన్ చూడండి, ఇది కూడా టేక్ చెక్కదే. చాలా బాగుంది డిజైన్. ఈ మెయిన్ డోర్ డిజైన్ అంతా మేము సెలెక్ట్ చేసి డిజైన్ చెప్పి ప్రింట్ చేసి చేయించినదండి. ఇక్కడ చూడండి, మా అన్న అంతా ఇది టేక్దే అండి, అంతా టేక్ వుడ్డే సెలెక్ట్ చేసుకున్నాడు. క్వాలిటీ చాలా బాగుంది, ఒరిజినల్ టేక్. సో ఇక్కడ చూడండి, ఈ 2 సేఫ్టీ డోర్స్, గ్రిల్స్ ఉన్నవి. ఈ రెండిటి మీద ఉన్న డిజైన్ రావాలని చెప్పి మిర్రర్స్కి కూడా డిజైన్ చెప్పి వేపించుకున్నదే అండి. ఇది కూడా అంత పర్ఫెక్ట్ కాంబినేషన్గా వచ్చేటట్టు చాలా బాగా చేయించారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనం సెట్ చేసి చేయించుకోవాలండి. ఇక్కడ పైన మా పండుగాడు వచ్చాడు చూడండి, పండుగాడు పవన్ తేజ్ గాడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇవి 2 సేఫ్టీ డోర్స్. బాగా మనం ఈ 2 క్లోజ్ చేసుకుంటే బయట నుంచి గాలి కూడా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. అక్కడ మా తమ్ముడు డోర్ క్లోజ్ చేస్తున్నాడు. ఇది మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్డే అండి. ఈ డిజైన్ కూడా ప్రింటెడే, ఒక చెక్క మీద మనం చెప్పి వేపించుకోవచ్చండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. పైన వినాయకుడు అండి, 2 పక్కల ఏనుగులు వచ్చి పక్కన డిజైన్ వచ్చినది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా మా పండు లోపలికి పోతా ఉన్నాడు చూడండి, లోపలికి పోతా ఉన్నాడు. నేను వాడి వెనకాలే పోయానండి. ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్. ఇటు సైడ్కి ఇది కూడా ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ పెట్టించుకున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్స్ వస్తాయి అటు కింద దిగడానికి. ఇక్కడ సైడ్ ఇదంతా సందండి, చక్కగా ఈ సందులో అంతా పార్కింగ్ టైల్స్ వేసుకున్నారు, అవి బాగుంటాయి. ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అండి, నార్మల్ డోరే ఇది. ఇక్కడ ఈ డోరు చాలా బాగుంది డిజైన్. సో ఇక్కడ నుంచి ఎదురుగా ఇటు అయినా రావచ్చు. అటు సైడ్ నార్త్ మెయిన్ డోరు, నార్త్ ఫేస్కి. ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే ఇక్కడ హాల్ అండి. ఇదంతా ఈ పక్క నార్త్ ఫేస్ నుంచి చూస్తే ఎదురుగా ఉన్నది పాత శివాలయం అండి, మా ఇంటి దగ్గర ఉంటుంది. చాలా పాత గుడి, బాగా పవర్ఫుల్. ఇక్కడ చూడండి, లోపలికి వచ్చేస్తే ఇది హాల్, ఇది మెయిన్. ఇక్కడ చూడండి, మా తమ్ముడు అండి, పండు వాళ్ళ మేనమామ అండి, చిన్న మేనమామ. ఇక్కడ మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న అండి. ఇక్కడ మా పండుగాడు పవన్ తేజ్ గాడు ఆడుకుంటున్నాడు కొక్కిలేన్తో, వాడికి అదే పని. ఇక్కడ చూడండి, కిటికీలోంచి కూడా గాలి బాగా వస్తుంది. ఇక్కడ టీవీ అండి, మా అన్న కూతురు మా అన్న కొడుకు బొమ్మలు చూస్తూ ఉన్నారండి ఈ టీవీలో. ఇది ఎల్జీ టీవీ. ఇక్కడ ఇది చాలా స్పెషల్ అండి. ఇది కూడా మేము తీసుకొచ్చాము, మా అత్త మా మామ తిరుపతి నుంచి తీసుకొచ్చారు మా అన్న వాళ్ళకి గృహప్రవేశం అప్పుడు. ఇక్కడ ఇది లైటింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ డైరెక్ట్ స్విచ్ కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఇన్సైడ్ ఒక చిప్ ఉంటుంది. ఇందులో లైటింగ్ సిస్టమ్ మనం డిఫరెంట్గా మనకి ఎలా కావాలంటే అలా రిమోట్తో ఆన్ చేసి సెట్ చేసి పెట్టుకోవచ్చు అండి. సో సాంగ్స్ నియర్లీ 200 పైనే సాంగ్స్ ప్లే అవుతాయండి. అన్ని గాడ్ సాంగ్సే, వెంకటేశ్వర స్వామివి ఎక్కువ, అన్ని స్వాములవి ఉన్నాయండి. అన్ని సాంగ్స్ ప్లే అవుతుంటాయి, లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇది చాలా బాగుంది, చాలా పెద్దదండి. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడిందంట అండి. ఇక్కడ ఈ ఫోటోలో మా అన్న అండి. ఇక్కడ ఇది మా ఫ్యామిలీ ఫోటో. మధ్యలో మా అన్న, ఆ పక్క నేను, ఈ పక్క మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న. ఇక్కడ పైన నేను చిన్నప్పుడు అండి, చాలా చిన్నప్పుడు. ఇంక ఇది బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ హాల్లో ఇటు వస్తే బెడ్రూమ్ వస్తుంది. మా అమ్మ అక్కడ, మా అన్న ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంక ఈ పక్క వచ్చేస్తే ఈ గోడకి మేము మా అబ్బా, మా జేజీ అండి. ఈ పక్కన మా నాన్నకి అమ్మ నాన్న వీళ్ళు, మేము అబ్బా జేజీ అంటాము. ఇక్కడ మా నాన్న అండి, వీళ్ళ ఫోటోలు ఇక్కడ పెట్టాము. ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఫోటోలు చనిపోయిన వాళ్ళవి నార్త్ ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచిదండి, అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్లు. ఇక్కడ పక్కన వస్తే ఇక్కడ కిచెన్ అండి. ఇక్కడ కిచెన్లోనే ఒక పక్క దేవుడి కోసం అండి. ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి కదా, పూజ అయిపోయింది ఆల్రెడీ, అంతా పూజ చేసేసారు. వడపప్పు, పానకం అన్నీ పెట్టారు. ఇక్కడ ఇది సింక్ కిచెన్లో. ఇటు పక్కకు వచ్చేస్తే మా వదిన పప్పు చేస్తూ ఉంది, పప్పు తిరువాతకి వేస్తూ ఉంది. అది పాయలాక్ పప్పు, మా ఇంటి దగ్గర పాయలాకే అది. ఇక్కడ చిత్రాన్నం
చేసేసింది. చిత్రాన్నం చాలా బాగుందండి. చిత్రాన్నంలోకి నంచుకోవడానికి ఉల్లగడ్డ చాలా బాగుంటుంది. చిత్రాన్నం ఉల్లగడ్డ, ఇక్కడ తెల్లన్నము, ఇంకా పచ్చడి చేసిందండి. ఇవన్నీ ఈరోజు పండగ స్పెషల్. చాలా బాగుంటాయి. చిత్రాన్నము ఉల్లగడ్డ నాకు చాలా ఇష్టము. ఇంక ఇదండి కిచెన్. ఈ కిచెన్లో అక్కడ అన్నీ సర్దేసుకున్నారు చాలా బాగా. ఇది ఫ్రిడ్జ్, ఇది మా అమ్మ బీరువా. ఇక్కడంతా వచ్చేస్తే ఇది హాల్. అక్కడ మా అన్న అండి, మా పండుగాడు మా అన్న కొడుకుతో బాగా ఆడుకుంటూ ఉంటాడు. మా అన్న కూతురు కూడా ఉంది, చిన్న బొమ్మ అంటానే అదే. ఇదే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.